చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా, సార్ ఏదో కష్టపడుతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనీకే, ఏముంది చెప్పురు, నా అంగి అమ్మితే ఏం రాదు, లాగమ్మితే కూడా ఏం రాదు, ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు, 3 నెలలు 6 నెలలు కాదు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో